హాయ్ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు తినే కుర్కురే ప్యాకెట్లో చాలా కల్తీగా ఉంటుంది. ప్లస్ మీరు చూస్తున్నారు కదా ఎలా మండుతుందో. పిల్లలు తినే ఫుడ్ మీరు కుర్కురే ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు అలా ఏం ఇవ్వద్దండి. ఎందుకంటే చూస్తున్నారు కదా ఎలా తగలబడిపోతుందో. ఇవి తినే పిల్లల అనారోగ్యానికి ఫాలో అవ్వటం, మనం హాస్పిటల్లో తిరగటం, ఫీవరు అలా తెచ్చుకోవటం వల్ల మనకు ఇబ్బందే తప్ప. చూస్తున్నారుగా ఈ విధంగా మనం తినే ఫుడ్ మనడం అనేది అంటే చాలా కష్టం. అసలు అలా ఫుడ్ మనం తింటే మన కడుపులో ఇంకెలా ఉంటుందో చూస్తున్నాండి. ఏదో మన అగ్గిపొల్లు వెలిగినట్టు, ఏదో మన సిగరెట్ వెలిగినట్టు, మన అగ్గిపొత్తు వెలిగినట్టు అలా మండిపోతుంది. చూస్తున్నారు కదా. దయచేసి పిల్లలకి మట్టుకి ఈ ఫుడ్ మట్టుకు పెట్టమాకండి. ఇంటికాడ ఏదైనా అవసరం అయితే ఏదన్నా ఫుడ్ వండి పెట్టి పెట్టండి దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు తినే కుర్కురే ప్యాకెట్లో చాలా కల్తీగా ఉంటుంది. ప్లస్ మీరు చూస్తున్నారు కదా ఎలా మండుతుందో. పిల్లలు తినే ఫుడ్ మీరు కుర్కురే ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు అలా ఏం ఇవ్వద్దండి. ఎందుకంటే చూస్తున్నారు కదా ఎలా తగలబడిపోతుందో. ఇవి తినే పిల్లల అనారోగ్యానికి ఫాలో అవ్వటం, మనం హాస్పిటల్లో తిరగటం, ఫీవరు అలా తెచ్చుకోవటం వల్ల మనకు ఇబ్బందే తప్ప. చూస్తున్నారుగా ఈ విధంగా మనం తినే ఫుడ్ మనడం అనేది అంటే చాలా కష్టం. అసలు అలా ఫుడ్ మనం తింటే మన కడుపులో ఇంకెలా ఉంటుందో చూస్తున్నాండి. ఏదో మన అగ్గిపొల్లు వెలిగినట్టు, ఏదో మన సిగరెట్ వెలిగినట్టు, మన అగ్గిపొత్తు వెలిగినట్టు అలా మండిపోతుంది. చూస్తున్నారు కదా. దయచేసి పిల్లలకి మట్టుకి ఈ ఫుడ్ మట్టుకు పెట్టమాకండి. ఇంటికాడ ఏదైనా అవసరం అయితే ఏదన్నా ఫుడ్ వండి పెట్టి పెట్టండి దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్.